దేవునికి మహిమ కలుగునుగాక. యేసు కృపా పరిచర యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీకు అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములండి. నేటి సజీవ వాక్కు కీర్తనల గ్రంథము 4వ కీర్తన 8వ వచనమండి. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. దేవుని యొక్క వాక్యంలో చూస్తుంటున్నామండి. నేను ఒంటరిగా ఉండినను, ఒంటరి జీవితం కలిగి ఉన్నను, నీవే నన్ను అన్ని విధాలుగా సురక్షితంగా నడిపించేవాడవు అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడండి. ఈ దినాల్లో మనకి ఎంతమంది మన చుట్టూ ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో నేను ఒంటరివాడను, నేను ఒంటరిదాన్ను అనే ఆ మనసు మనం కలిగి ఉంటూ ఉంటామండి. కానీ ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, ఒంటరి వారము కాదు, నేను కూడా మీతో ఉన్నాను, అన్ని విధాలుగా మిమ్మల్ని నడిపించేవాడు నేనే అని ఈరోజు మనల్ని ఈ వాక్యం ద్వారా ఆదరించి మనల్ని ధైర్యపరిచిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రేమస్వరూపమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు, స్తుతులు. ఈ దినం ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు, ఆదరించినందుకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం నాయన. ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో వారందరికీ శీఘ్రంగా స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థిస్తూ, ప్రభా మమ్మల్ని ఈరోజు ఈ వాక్యం ద్వారా ఎంతో మమ్మల్ని ధైర్యపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, సమాధానంతో నింపునుగాక. ఆమేన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది.